కిడ్నీ రాకెట్ విషయంలో ఇప్పటి వరకు పురోగతి చూస్తే ఎవరైతే ప్రధానమైనటువంటి నిందితులు డాక్టర్లు ఈ కిడ్నీ డోనర్స్ ఎవరు లేదా గ్రహీతలు ఎవరు అనేది మొత్తం గోప్యంగా పెట్టి వీళ్ళకి సహకరించినటువంటి కింద స్థాయి అటెండర్లు కానీ లేదంటే టెక్నీషియన్లు ఇలా కింద స్థాయి అధికారులు కానీ లేదంటే కింద స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళు మాత్రం అరెస్ట్ చేసి 7 మందిని అరెస్ట్ చేశాము 8 మందిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. మరి దాదాపు 20 రోజులు గడుస్తుంటే ఈ 20 రోజుల్లో ప్రధానమైనటువంటి నిందితుడు డాక్టర్ పార్థసారథి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇక్కడ అదే రోజు 2 కిడ్నీ ఆపరేషన్లు జరిగాయి అన్నారు. మరి ఒక ఆమె చనిపోయింది, మరి ఇంకొక ఆమె ఎవరు? లేదు ఆ జంట అయితే అతని పేరేంటి? ఇచ్చిన వాళ్ళు ఎవరు? దాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? తీసుకున్నటువంటి కిడ్నీని ఎవరికి అమర్చారు కూడా ఇంతవరకు బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇదంతా పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వమేమో దీనిపైన మాకు ఈ ప్రాంతంలో ప్రభుత్వం దీనిపైన ఎక్కడ కానీ అంత సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి లేదు అని అనిపిస్తుంది. ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ఒక పక్క ప్రజల అవయవాలను అమ్ముకునేటువంటి ఒక మాఫియా మదనపంలో తయారైంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ మినిస్టర్ కానీ లేకపోతే పక్కనే ఉన్నటువంటి మినిస్టర్లు ఏం చేస్తున్నారు అంటే ఈ మినిస్టర్లకి ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకు అందరికీ తెలిసే ప్రధానమంది అయినటువంటి నిందితులు అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? కింద స్థాయిలో వర్క్ చేసుకునేటువంటి వాళ్ళు 10,000 5,000 జీతాలు చేసుకునేటువంటి వాళ్ళు మాత్రం A2లు A3లు పెట్టి అదే రోజు రిమాండ్ పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు సామాజిక పరంగా లేదంటే రాజకీయ పరంగానో ఆర్థికంగానో బలమైనటువంటి వాళ్ళు అనేసిందే పార్థసారథి రెడ్డిని వదిలేశారా? లేదు, డాక్టర్ ఆంజనేయ గారు ఉన్నారు, అతను ఒక ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగి డాక్టర్, అతను దాన్ని ప్రైవేట్ హాస్పిటల్కి నేను యజమాని అంటే ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నారు? అతను కొడుకు డాక్టరు, అతను కోడలు డాక్టరు, వాళ్ళు ప్రైవేట్గా ఈరోజు అతను నిన్న మొన్న అతను ముందు నుంచి ప్రభుత్వ డాక్టర్ అయితే ఏ రోజు హాస్పిటల్ కట్టలేదే. అతను కొడుకు కోడలు డాక్టర్లు అయిన తర్వాత ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. దానికి నేను యజమాని అంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు జిల్లాధికారులు డిఎంహెచ్ఓ స్థాయిల అధికారులు ఏ విధంగా కన్సిడర్ చేస్తారు? అంటే ఈరోజు ఈ దుర్మార్గం చేసినటువంటి ఆ ఎదవలు వాళ్ళు డాక్టర్లు కాదు, వాళ్ళని తప్పు పట్టించాలనేది వాళ్ళని కేసు నుంచి పక్కకు తప్పించడానికి అతను వచ్చిందే నేను A1 నేనే ముద్దాయి అన్నారు. మీరు A1 మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే, మరి మీ కొడుకుని ఈ కోడల్ని ఎందుకు వదలాలి? ఇలాంటి వాళ్ళు డాక్టర్ ముసుగులో ఇవాళ మనుషుల అవయవాల్ని వ్యాపారంగా చేసుకుంటుంటే ప్రభుత్వం వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుందని ఒక పక్క బహిరంగంగా ప్రజలు చర్చిస్తున్నారు. కూటమి ప్రభుత్వమే వీళ్ళకి అండగా ఉంది, కొంత అమౌంట్ కూడా లాబింగ్ జరుగుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏమంటే ఇలాంటి దుర్మార్గాన్ని ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి డాక్టర్ల ముసుగులో ఉన్నటువంటి ప్రజల అవయవాలు అమ్ముకునేటువంటి స్మగ్లర్ని ఉపేక్షించడం కరెక్ట్ కాదు. ఇది సమాజానికి కూడా చేటని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి మదనపల్లి కిడ్నీ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఏ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగైనా డాక్టర్లైనా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.